అది పరాజితులైన యోధుల ప్రస్థానం కాదు, అది పాండవుల విజయ యాత్రకు ఆరంభం. 13 సంవత్సరాల తపస్సు వారికి అంతిమ విజయాన్ని అవశ్యం అందిస్తుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. యశస్సును పొందండి పాండుపుత్రులారా. 12 ఏళ్ల కాలం యుద్ధానికి సంసిద్ధులు కండి. పార్థ, ఆ దుర్గామాత త్రిశూలం ఎటువంటిదో, ఆ బ్రహ్మ ద్వారా నిర్మితమైన బ్రహ్మశిరము ఎటువంటిదో అటువంటిదే ఆ మహాదేవుని పాశుపతాస్త్రము. అర్జున, యుద్ధంలో నీకు సంకట స్థితి రావచ్చు. అప్పుడు నీ ముందు నిలిచిన ఆ శక్తిని ఎదిరించేందుకు నీ శక్తి సామర్థ్యాలతో నీవు పరాజితం చేయలేకపోతే అప్పుడు నీకు పాశుపతాస్త్రము అవసరమవుతుంది. అందుకనే పార్థ, కైలాసానికి వెళ్ళు. తపస్సుతో మహాదేవుని ప్రసన్నం చేసుకుని వరంగా పాశుపతాస్త్రాన్ని సంపాదించు. బావా భీమా, శారీరక బల ప్రతిభేమిటో పవనపుత్రుడు హనుమంతుని కంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలియదు. అందుకే భీమసేన, గంధవాహన పర్వతానికి వెళ్ళి హనుమంతుని గుహ ముందు ఆ పవనపుత్రుణ్ణి ప్రసన్నం చేసుకో. వారి నుండి బలాన్ని సమకూర్చుకో. నకుల, సహదేవ, మీరిరువురు అశ్విని కుమారుల కృపకై ప్రార్థించండి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మీరు సైన్యానికి రక్షణనివ్వవలసి ఉంటుంది. బావగారు, మీకు తెలిసిన విషయమే, విజయానికి ఆధారం ధర్మం. ఇక ధర్మానికి ఆధారం తాపస్సుల సేవ, ఇంకా సత్సంగం. ఈ కారణంగా మీరు పాంచాలితో సహా 12 వత్సరాల కాలం తాపసులకు సేవ చేస్తూ పుణ్యాన్ని ఆర్జించండి. మీ ఆదేశం మాకు శిరోధార్యం మాధవ. సుభద్ర మీ చెంత ద్వారకలో సురక్షితంగా ఉంటుంది. అవశ్యం పార్థ. సుభద్రకు అక్కడ జన్మించనున్న పుత్రునికి, వానికి స్వయంగా నేను సాటిలేని వీరుడయ్యేందుకు శిక్షణనిస్తాను. నీ కుమారుడు అభిమన్యుడను పేరిట చరిత్రలో మిగిలిపోతాడు పార్థ. ఇప్పుడిక మీరందరూ వనవాసానికి బయలుదేరండి. జయీ భవ. ధర్మం పరాజితం ఎందుకు అవుతుంది సోదరా? అధర్మం ఎందుకు గెలుస్తూ ఉంటుంది? దేనినైనా పొందడం గెలుపు కాదు, అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు. ఇదంతా కేవలం కాలమహిమ సుభద్ర. పరివర్తన అన్నది కాల స్వభావం. మామయ్య, మన అదృష్టం ఇక మారిపోయింది. పాండవుల ధ్వజం దిగిపోయింది. నా మనసులో ఉన్న భయం
నేడు శాశ్వతంగా తొలగిపోయింది. లేదు మేనల్లుడా, లేదు. భయానికి కారణం దూరంగా వెళ్ళినంత మాత్రాన మన మనసులోని భయం తొలగిపోదు. భయానికి కారణం సర్వనాశనమైతేనే అప్పుడు వాస్తవంగా మనసులోని భయం తొలగిపోతుంది. ఈ కారణంగానే నేను పాండవుల వెంబడి గుప్తచరులను నియమించాను. ఎప్పటి వరకైతే ఈ పంచ పాండవులు జీవించి ఉంటారో అంతవరకు నీ మనసులోని భయం అలాగే ఉంటుంది. ఏదైనా సంఘటన వలన మనిషి భయపడినట్లయితే అది పరాజయమే అవుతుంది. అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలుపే అవుతుంది. సమయమే పరివర్తన తెస్తుంది సుభద్ర. అధర్మం చేసే వారికి దండన లభిస్తుంది. ధర్మధ్వజం మళ్లీ రెపరెపలాడుతుంది. అది పరాజితులైన యోధుల ప్రస్థానం కాదు, అది పాండవుల విజయ యాత్రకు ఆరంభం. 13 సంవత్సరాల తపస్సు వారికి అంతిమ విజయాన్ని అవశ్యం అందిస్తుంది. కొన్ని రోజుల తరువాత పాంచాలి, ఆ కుండను నా చేతికివ్వు. వెళ్ళి జలం తీసుకొస్తాను. ఇక్కడ ఏదో ఒక జలాశయం అవశ్యం ఉంటుంది. ఆర్యపుత్రులు నకులుడిప్పటి వరకు తిరిగి రాలేదెందుకని? నేను వెళ్ళి చూస్తాను. నేను కూడా వస్తాను భీమన్నయ్య. నకులా, 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 నకులా! నకులా, భీమన్నయ్య, నకులా, 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 భీమన్నయ్య, నకులుడికి శ్వాస ఆడడం లేదు. ఏమైంది నకులా? లే లే నకులా, నకులా. సహదేవా, సహదేవా, సహదేవా! పెద్దన్నయ్య, అక్కడేదో భయానకమైన ఆపద వచ్చింది. నేను వెళ్ళి చూసొస్తాను.
పాంచాలి రక్షణ కోసం మీరు ఇక్కడే ఉండండి. మనం ముగ్గురం కలిసి వెళదాం నాథా. వద్దు పాంచాలి, వారు ఎటువంటి ఆపదలో ఉన్నారో మనకేం తెలుసు. నీవు ఇక్కడుంటేనే మంచిది. భీమన్నయ్య, నకుల, సహదేవ, భీమన్నయ్య, సహదేవ, భీమన్నయ్య. వీరికి గాయాలు కూడా తగలలేదు. ఇది విష ప్రభావం కూడా కాదు. అవశ్యం నా సోదరుల ప్రాణాలు ఎవరో మాయావి తీసుంటాడు. నాకు తెలుసు నీకు నా శబ్దం వినిపిస్తోందని. నీవు ఎవరివైనా సరే మా సోదరుల ప్రాణాలను తిరిగి ఇవ్వు, లేదంటే నేను ఈ జలాశయాన్ని ఆవిరి చేస్తాను. నేను పాండుపుత్రుడు అర్జునుణ్ణి. ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను. నీవు ఎవరివైనా సరే, యక్షుడు, దానవుడు, కిన్నెరుడు, పిశాచం, మాయావి లేదా రాక్షసుడివైనా సరే, మా సోదరుల ప్రాణాలను తిరిగి ఇవ్వు. పాంచాలి, ఎవరైనా మనిషి అయ్యుంటే భీమార్జునులను ఇలా ఇంతసేపు ఎదిరించి నిలిచేవాడు కాదు. నేను వెళ్ళి చూసొస్తాను. నీవు ఈ బల్లెంతో నిన్ను నీవు రక్షించుకోగలవు. మీతో నేను వస్తాను నాథా. వద్దు పాంచాలి, అక్కడి ఆపద ఎటువంటిదో నేను ఊహించలేను. మీ ఐదుగురికి ఏదైనా ఆపద సంభవిస్తే మీతో పాటు నాకు అది ఆపదే అవుతుంది. పాంచాలి, వాసుదేవుడు వెలిగించిన న్యాయ దివ్యకు అగ్నివి నీవే. న్యాయ సంస్థాపనకు ముందు నీ జీవితం ముగిసిపోదు. ఒకవేళ మా సోదరులలో ఎవరూ తిరిగి రాకుంటే నీవు వెంటనే ద్వారకకు వెళ్ళు. వాసుదేవుడు నీకు నీ కర్తవ్యాన్ని బోధిస్తాడు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది.
తెలుస్తుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు, చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.